ప్రస్తుత సమాజంలో మనిషికి ఓర్పు అనేది ఎంత అవసరం? పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనిషికి ఓర్పు, సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి. మరి ఈ ఓర్పు ఉండాలి అని చెప్పేటప్పుడు మన ముందు అధర్మంగా ఏదైనా జరుగుతున్నప్పుడు, మనపైకి ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు అదే ఓర్పుతో ఉండాలా? ఎదురు తిరిగి మనం దాడి చేయాలా? ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ప్రతి ఒక్కరు కూడా కృష్ణుని ఆరాధించే వాళ్ళు తన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఆరాధిస్తుంటారు అని అనిపిస్తుంది చూసే వరకు. నిజంగా ఆయన నుంచి ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు అని మనకు అనిపిస్తుందండి. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. ఇంకో విషయం చెప్తాను. ప్రహ్లాదుడి దగ్గరికి నరసింహస్వామి ఆయన కోసమే ఒక అవతారాన్ని స్వీకరించారనమాట. అయితే హిరణ్యకశిపు సంహారం అంతా అయిపోయాక సింహాసనం పైన కూర్చొని, ఓ ప్రహ్లాద నీకేం కావాలో అడుగు అంటే, నాకేం వద్దండి అంటే, చెప్పు ప్రహ్లాద నీకేం కావాలో చెప్పు, ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నా అంటే, లేదు లేదు నాకేమొద్దు నాకేదొద్దు. అడుగుతావా లేదా అంటే, నువ్వు ప్రశాంతంగా ఉండయ్యా నాకేదొద్దు అని నరసింహస్వామికే నచ్చ చెప్తున్నాడనమాట ప్రహ్లాదుడు. చివరికి ఏదో ఒకటి అడగాల్సిందే, నువ్వు ఏదైనా అడగాల్సిందే, అడగంది నేనెళ్ళను అని అంటే, సరే మా నాన్నని క్షమించేసేయి అని అడుగుతాడనమాట. చూడండి, భక్తుడికి చివరికి ఏదన్నా అడగాలి. వాళ్ళ నాన్నగారు ఎన్ని చేశాడండి ఈయనని తేళ్లతో కరిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, సముద్రంలో పడేయించాడు, పర్వతంపై నుంచి కిందికి పడించాడు, విషం ఇచ్చాడు, చంపాలని చూశాడు. ఏం చేసినా సరే చివరికి కోరుకో అంటే మా నాన్నని క్షమించేసే అన్నాడు. ఇది ఒక భక్తుడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది. ఈరోజు మేము కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు చదువుతున్నాం భాగవతంలో. ఆవిడ ఒక కోరిక అడుగుతుంది కృష్ణుని. ఏమంటుంది తెలుసా అండి? అయ్యా నాకు ఇంకా కష్టాలు ఇవ్వు జీవితంలో అని అడుగుతుంది. ఎందుకయ్యా కష్టాలు ఎందుకు అని అంటే, కష్టాలు నువ్వు చాలా బాగా గుర్తొస్తావు, నీ గుర్తు మంచిగా ఉన్నప్పుడైతే నువ్వు గుర్తురావు కదా, కష్టాలు ఉన్నప్పుడు నేను నిన్ను వేడుకుంటా, కాబట్టి ఇంకా కష్టాలు ఇవ్వు నాకు అని చెప్తుంది కుంతి మహారాణి. ఇది నిజమైన భక్తి అని అంటే. కాబట్టి భగవంతుడి యొక్క భక్తి అని ఎప్పుడైతే ఉంటుందో, భక్తి ట్రాన్స్లేట్స్ టు ప్రేమ. ప్రేమ, నిజమైన ప్రేమలో అండి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి అని అనుకోం, మనం ఏమి ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తాం. మా గురువుగారు ఒక విషయం చెప్తారు, లవ్ మీన్స్ సర్వీస్, లవ్ మీన్స్ సాక్రిఫైస్ అని అంటారు. ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే సేవ. కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ స్వపేక్ష ఉండదన్నమాట, నిరపేక్ష భావనతో ఉంటుంది. కాబట్టి భక్తి అని అంటే ఏమీ భగవంతుడి దగ్గర అడగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక తల్లికి పిల్లవాడికి ఏమేం కావాలో అన్నీ తెలుస్తుంది. అలానే మనకి పరమాత్మ తండ్రి, మన పరమాత్మ తల్లి అని అనుకున్నాం అనుకోండి, మనం ఏమీ కూడా ఆశించాల్సిన అవసరం లేదు. ఆ భావన పెంచుకోవటమే భక్తి అని అంటే. అంత సులభంగా ఎలా వస్తుంది ప్రభుజీ ఆ భావన? ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో. ఎందుకంటే అండి, ఎలాంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటామో అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి. ఎలాంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం దగ్గర ఉంటాం. మీకు ఒక విషయం తెలుసా అండి? సైకాలజీ చెప్తుంది, యు ఆర్ యావరేజ్ ఆఫ్ ది 5 persons యూ రెగ్యులర్లీ అసోసియేట్ విత్. ఏమంటుంది? మన మనస్తత్వం అట మన 5 ఫ్రెండ్స్ లేదా మన 5 కాన్స్టెంట్గా అసోసియేట్ చేసే వ్యక్తుల యొక్క యావరేజే మన మనస్తత్వం అవుతుంది. కాబట్టి ఎవరైతే భగవంతుడికి నిరపేక్ష భావనతో భక్తి చేసే భక్తుల దగ్గర ఉన్నారనుకో, మనకు కూడా వస్తుంది. చూడండి, ఒక ఇనుముని అయస్కాంతం పైన బాగా రబ్ చేసి ఇనుము దగ్గర తీసుకెళ్ళామనుకోండి, వెంటనే అని లాగేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇనుముకి అయస్కాంతం శక్తి లేదు, కానీ అయస్కాంతం వల్ల ఉండటం వల్ల ఇనుముకి ఆ శక్తి వచ్చింది. కాబట్టి మీరు దుర్లభమే, చాలా కఠినమే, కానీ ఎప్పుడైతే అలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో అది చాలా సులభం అవుతుంది. అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని అంటారు. అది ముఖ్యం. ప్రభుజీ, అంటే ఈ జనరేషన్ వాళ్ళు చాలామంది ఆధ్యాత్మికత, ఈ స్పిరిచువల్గా వెళ్ళడం ఇవన్నీ ఒక మూఢనమ్మకం అని కొట్టిపారేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా మూఢనమ్మకం అంటే ఏంటి? భక్తికి దానికి సంబంధం ఏంటి అసలు? మీకు ఒక విషయం చెప్తానండి, భక్తి మూఢనమ్మకం కాదు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక రిటర్న్స్ రావాలి, ఒక ప్రాఫిట్ రావాలి అని అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడండి? ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో నుంచి ప్రాఫిట్ కావాలి అని అనుకుంటే పద్ధతి ఉంటుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నాకు ప్రాఫిట్ కావాలి అనుకుంటే ఎలా చెప్పండి? ఒక వ్యక్తి అట జీవితాంతం భగవంతుడికి ప్రార్థన చేశాడట, నాకు లాటరీ కావాలి, లాస్ట్కి చనిపోయాడట.
భగవంతుడి దగ్గరికి వెళ్ళారట. ఒరే ఎలాంటి భగవంతుడు నువ్వు జీవితాంతం ప్రార్థన చేశాను లాటరీ కావాలని లాటరీ ఇవ్వలేదంటే భగవంతుడు అన్నారట, అయ్యా నేను కూడా ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నా, కానీ కనీసం నువ్వు లాటరీ టికెట్ కొంటే కదా నేను ఇచ్చేది అని అన్నారు. కాబట్టి నాకు లాటరీ కావాలి కనీసం లాటరీ టికెట్ కొనయ్యా నువ్వు, కాబట్టి కనీసం నువ్వు నమ్మకం పెట్టే స్వామి పైన ఆయన రెసిప్రికేట్ చేస్తాను. నేనేం చేయను, నాకు భగవంతుడు కావాలి, ఇదంతా మూఢనమ్మకం. అవజానంతి మా మూఢ అని అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు అని. చాలా సులభం అండి భగవంతుని తెలుసుకోవటం అంటే, చాలా సులభం. ఈ ప్రకృతిని మనం పరిశీలన చేసిన మన భగవంతుడి యొక్క ఉనికి ప్రతి అణువులో ఉన్నది. ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే వినయంతో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. విద్య వినయేన శోభతే. విద్య వినయాన్ని ఇవ్వాలి, అంతేకాని మూర్ఖత్వాన్ని పెంచకూడదు మనిషి లోపల. ఇప్పుడు చూడండి, మీకు మన శ్రీహరికోటలో మన శాటిలైట్ సెంటర్ ఉంది తెలుసు కదా. వాళ్ళు ఏ శాటిలైట్ లాంచ్ చేసే ముందేనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. తెలుసా మీకు? తెలీదు ప్రభుజీ. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు. ఆ సూలూరుపేటలో అమ్మవారు ఉంటుంది ఒక ఆవిడ, ఆ శ్రీహరికోట దగ్గర, ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు. దాని తర్వాత శాటిలైట్ ని లాంచ్ చేస్తారు. అంత పెద్ద సైంటిస్టులు కూడా భగవంతుడా నా ప్రయత్నం నేను చేశాను, నీ దయ కూడా ఉంచనివ్వు. మనకి భక్తిలో ఇదే ముఖ్యం అండి. ఇప్పుడు మనం కార్తీక మాసంలో మాట్లాడుకుంటున్నాం. కార్తీక మాసంలో దామోదరుడు యొక్క వ్రతం అంటారు, కార్తీక దామోదర వ్రతం అంటారు. దామోదర్ని కృష్ణుడిని కట్టేటప్పుడు యశోదమ్మ 2 అంగుళాలు తక్కువ పడేది, మళ్ళీ ఇంకా తాడు తెచ్చేది, 2 అంగుళాలు తక్కువ వచ్చేది. ఇంట్లో గోశాలలో ఉండే తాడంతా తీసి కట్టడానికి ప్రయత్నం చేసింది, అయినా సరే 2 అంగుళాలు చివరికి ప్రార్థన చేసింది, కృష్ణ ఇంత ప్రయత్నిస్తున్నానరా నేను అని. అమ్మ అలసిపోవటం చూసి కృష్ణుడు కట్టబడ్డాడు. ఆ 2 అంగుళాలు ఏంటి తక్కువ అంటే మన ప్రయత్నం, భగవంతుడి యొక్క కృప. 2 ఉండాలి భగవంతుని పొందాలి అని అంటే. మన ప్రయత్నం, స్వామి యొక్క కృప. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ శ్రద్ధ పెట్టు, ఫస్ట్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయి, దాని తర్వాత భగవంతుడు లేదు నేను మూర్ఖంగా చేస్తాను అని అంటే నీ ఇష్టం, ఎవరి కర్మ వాళ్ళకే బాధ్యత లేదండి. కాబట్టి మూఢనమ్మకానికి భక్తికి సంబంధం లేదండి. భక్తి ఈజ్ వెరీ సైంటిఫిక్, వెరీ లాజికల్, వెరీ ఎమోషనల్, వెరీ స్పిరిచువల్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో, నాకు తెలిసిన ఎంతోమంది డాక్టర్లు, మీకు ఒక విషయం ఆశ్చర్యపోతారు. మేము ఒకసారి ఒక డివోటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట, ఏదో చూపించుకోవడానికి. అయితే ఆయన టేబుల్ పైన ఒక పెద్ద బోర్డు ఉంది, దాంట్లో ఏం రాసిందంటే ఐ ట్రీట్ అండ్ గాడ్ హీల్స్ అని రాసాం. అంటే నేను ట్రీట్మెంట్ చేస్తాను కానీ నయం చేసేవాడు మాత్రం దేవుడు. మంచిగా ఉంది. కాబట్టి ఆ భావన అందరికి ఉండాలండి. కాబట్టి భగవంతుడిపైన నమ్మకం మూఢనమ్మకం కాదు, భగవంతుడమైన నమ్మకం నిజమైన నమ్మకం, వర్త్ ఇన్వెస్టింగ్, ఆ ఫేత్ అనేది. కాబట్టి ముందు మనం శ్రద్ధ పెట్టాలి. దానికి భగవంతుడు ఇచ్చే ప్రేమను ఎప్పుడైతే మనం పొందుతామో దానికి ఇంకొక ఇదంటూ ఉండదన్నమాట. ఒకసారి ఒక డాక్టర్ చెప్పాడు, ఒక ఆయన హైసీలోకి తీసుకెళ్తుంటే కృష్ణారామ గోవింద రక్షించి తండ్రి అన్నట్టు, నేను ట్రీట్మెంట్ చేస్తుంటే దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కాపాడేది నేను అని అంటే ఆయన అన్నాడట, అయ్యా నీ హాస్పిటల్లో చనిపోతారా జనాలు అంటే చాలా మంది చంపేస్తున్నావు కదా నువ్వు అన్నాడు. నేను చంపట్లేదు, నేను జస్ట్ బతికిస్తాను. బతికించినప్పుడు చంపేవాడివి కదా నువ్వే, 2 రెస్పాన్సిబిలిటీ తీసుకోను. లేదన్న నోరు మూసుకొని వెళ్ళు, మా కృష్ణుడు కాపాడుతాడు. మారే కృష్ణ రాకే కృష్ణ మారేకే. భగవంతుడు బతికించాలి అంటే బతుకుతాడు, భగవంతుడు తీసుకెళ్ళాలి అనుకుంటే ఆయన పిల్లలు తీసుకెళ్తాడు అని అన్నారు. అప్పుడు డాక్టర్ కొద్దిగా వినయం వచ్చిందనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా వినయంతో ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ పెట్టు, నీకు జ్ఞానం వస్తుంది, భగవంతుడు ఎవరు ఏంటి అనే విషయాలన్నీ తెలుస్తాయి. ప్రభుజీ, ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఏంటి? భక్తి ఆధ్యాత్మిక చైతన్యం 2 ఒకటేనా? భక్తికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మిక చైతన్యము అని అంటారు. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో, అందుకే చాలా మంది అండి పూజలకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, వ్రతాలు నోములు చేయాలంటే చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటారు. అదే నువ్వు వచ్చి భాగవతం వినరా నాయన అంటే ఎవరు రాడనమాట, గీత చదువురా బాబు అంటే ఎవరు రాడనమాట. ఎందుకు అని అంటే మనకి ఒక స్టెప్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఉంటాయి. 9 భక్తి మార్గములు అని అంటారు, మీరు వినే ఉంటారు కదా. మన ఛానల్లో ఒక ప్రవచనం ఉన్నది 9 భక్తి మార్గాలపైన. అందులో ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి చెప్పినప్పుడు, ప్రహ్లాద హాస్టల్లో ఏం చదువుకున్నావు అని అంటే ప్రహ్లాదుడు అన్నాడు, చదివించి నను గురువులు చదివి తిని సకల శాస్త్రములు చదువులలో మరొమమెల్ల చదివి తిని తండ్రి అని ప్రహ్లాదుడు అన్నాడు అనమాట. అయ్యా నన్ను గురువులు చదివించారు, నేను సకల శాస్త్రములు చదువుకున్నాను, ఆ చదువులలో మర్మం అంటే ఎసెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ నేను నేర్చుకున్నాను అంటే చాలా ఆనందపడతాడండి హిరణ్యకశిపు. అంటాడు, ఏంటి అసారాంశమో చెప్పు ప్రహ్లాద అని అంటే, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం
అర్చనం, బంధనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆయన అంటాడు, శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం. శ్రవణం అంటే ఫస్ట్ స్టెప్ ఆధ్యాత్మిక భక్తి మార్గం లేదన్నా ఉంటే భగవంతుడి గురించి వినటం. ఇది గుర్తుపెట్టుకో. శ్రవణం, దాని తర్వాత కీర్తనం అంటే భగవంతుడి యొక్క నామ జపం చేయటం. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు భగవన్ నామ జపం చేసుకుంటే ఈరోజు ఏకాదశి కదా, 64 మాలలు చేస్తామని అందరం భగవన్ నామ స్మరణ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఎందుకు నేను జపం చేస్తున్నా? ఎందుకంటే జపం చేయటం భగవంతుని తెలుసుకోవటానికి అత్యంత ముఖ్యమైన మార్గము అని మనం విన్నాం కాబట్టి జపం చేస్తాం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం. ఏదైతే మనం విన్నామో దాని గురించి స్మరణ చేస్తూ ఉండాలి. మనమేమో మాయపూర్లో మా గురువుగారి యాత్ర అయిందనమాట. మా గురువుగారు ప్రవచనాలు చెప్పిన విషయాలు ఆలోచిస్తూ ఒకరోజు రాత్రి 2-3 గంటలు నాకు నిద్ర పట్టలేదనమాట. అదే విషయాలు మనసులోకి వస్తున్నాయి. ఆ గురువుగారు ఏం చెప్పారు, ఈ విషయాలు ఎంత బాగా చెప్పారు అనే విషయం స్మరించటం అనేది చాలా ముఖ్యం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం. దాని తర్వాత అర్చనం వస్తుంది, దాని తర్వాత పూజ వస్తుంది. ఎప్పుడైతే మనం శ్రవణం, కీర్తనం, స్మరణం ఇవి చేస్తామో అప్పుడు మనం చేసే ఆరాధన ప్రేమతో, భక్తితో భగవంతుడికి సమర్పణ చేయవచ్చు. కానీ మన వాళ్ళు ఏంటి, ఈ 3 స్టెప్పులు తీసేసి డైరెక్ట్ పూజ, డైరెక్ట్ వ్రతం అందులోకి వెళ్ళిపోతారనమాట. కానీ ఫస్ట్ వినాల్సింది భగవంతుడి గురించి, ఫస్ట్ చేయాల్సింది భగవన్నామ స్మరణ. దాని తర్వాత భగవంతుడు ఏం చెప్పారు, మన గురువులు ఏం చెప్పారు, భక్తులు ఏం చెప్పారని స్మరించుకోవటం. దాని తర్వాత మనం మెల్లమెల్లగా రావచ్చు. ప్రభుజీ, చాలామంది అంటారు, అంటే కొంతమంది ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వినటము, మాట్లాడటము ఇవన్నీ ఇష్టపడకుండా డైరెక్ట్ పూజ, డైలీ పొద్దున్నే పూజ చేసామా మళ్ళీ మన పనికి మనం వెళ్ళామా అలా ఉంటారు. కొంతమంది ఏమో అసలు పూజలు జోలికే వెళ్ళరు, భగవంతుడు నా మనసులో ఉన్నాడు, నేను మనసులో తలుచుకుంటే సరిపోతుంది అంటారు. నిజంగా ఎలా చేసినా భగవంతుని అనుగ్రహం పొందొచ్చా? మళ్ళీ దామోదర మాసం అన్నాం కదా, దామోదర లీల గురించి ఒక చిన్న విషయం చెప్తాను. యశోదమ్మ ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే పెరుగుతో కవ్వం పెట్టి చిలుకుతుంది అన్నాం. ఎందుకంటే గోపికల యొక్క పని వెన్న తయారు చేయటం, పాలు, నెయ్యి, పెరుగు, వెన్న, ఇదే వాళ్ళ పని. రోజు వెన్న చిలుకుతూ ఉంటుంది. ప్రొద్దున లేచి ప్రతిరోజు అందరు గోపికలు అదే పని చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు తెలుసా అండి, కేవలం వెన్న చిలికే వాళ్ళు కాదు, నోటితో కృష్ణుడి గురించి పాడుతూ ఉండేవారు అనమాట. హే కృష్ణ, హే గోపాలక, హే కృపాజననిదే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ అని భగవంతుడి గురించి పాడుతూ భగవంతుని స్మరిస్తూ ఉండేవారు. అరే కృష్ణుడు ఇంత చిన్న పిల్లవాడైనప్పుడు పూతని సంహరించాడు, దాని తర్వాత తృణావర్తిని సంహరించాడు, అరే బ్రహ్మాండములన్నీ కూడా నోట్లో చూపించారు, ఏంటి కృష్ణుడి యొక్క మాయ, అలా స్మరిస్తూ వాళ్ళు చేసే పని చేస్తుండేవారు. కానీ మనసు మాత్రం కృష్ణుడి పైన ఉండేది, నోటి ద్వారా భగవంతుడి యొక్క నామస్మరణ. కాబట్టి మన డ్యూటీ మనం చేయాలి, మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాలి. కానీ ఎలా చేయాలి? భగవంతుడి కోసం చేయాలి, భగవంతుడిని స్మరిస్తూ చేయాలి, భగవన్ నామం చెప్తూ చేయాలి. అది ఓకే ప్రభుజీ, ఎలాగో కార్తీక మాసం కదా, ప్రతి ఒక్కరు కూడా అసలు ఎప్పుడు పూజ చేయని వాళ్ళు కూడా ఈ మాసంలో ఆధ్యాత్మికంగా చాలా దగ్గరగా ఉంటారు. ఆలయాలకు వెళ్ళటం కానీ, ఇంట్లో నిత్య దీపారాధనలు కానీ. ప్రత్యేకించి కృష్ణుని ఆరాధించే వాళ్ళు ఏ రకంగా ఆరాధిస్తే ఆయన అనుగ్రహం కార్తీక మాసంలో దామోదరుడి యొక్క ఆరాధన చాలా విశేషం. కార్తీక మాసం వ్రతాన్ని ఊర్జ వ్రతము అని అంటారు. అంటే మన లోపల తేజస్సుని, శక్తిని, ఆనందాన్ని పెంచే వ్రతం అనమాట. ఎందుకంటే ఇది సాక్షాత్తుగా రాధారాణి యొక్క స్వరూపము అని మా సాంప్రదాయంలో బృందావన కృష్ణ భక్తి మార్గంలో చెప్తూ ఉంటారనమాట. ఎందుకు అని అంటే మీరు చూడండి, ఎప్పుడు కృష్ణుడి పక్కనే రాధారాణి ఉంటుంది. మనం చెప్పటం కూడా రాధే కృష్ణ అని అంటాం, సీతారామ అని అంటాం, లక్ష్మీనారాయణ అంటాం. రాధే కృష్ణ అని అన్నప్పుడు రాధా కృష్ణ. కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు, మాసాన మార్గశీర్షోహం అని అంటారనమాట. మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని అని అంటాడు. మార్గశీర్ష అంటే డిసెంబర్, డిసెంబర్లో వచ్చే ధనుర్మాసం అని అంటారు చూడండి, అది మార్గశీర్ష మాసం. మార్గశీర్షం ముందు వచ్చేది కార్తీకం. కృష్ణుడు మార్గశీర్షం అయితే రాధారాణి కార్తీకం అనమాట. కాబట్టి కృత్తిక అనేది రాధారాణి యొక్క పేరు అనమాట. కాబట్టి కార్తీక మాసంలో చాలా విశేషం. బృందావనంలో అయితే మీరు అడుగు వేయడానికి కూడా ప్లేస్ ఉండదు. బృందావనం ఊరు బయట వెహికల్స్ అన్ని ఆపేస్తారు, అంత రష్ ఉంటుంది. ఎందుకంటే బృందావనంలో పరిక్రమ, బృందావనంలో దామోదరు యొక్క నేతి దీప సమర్పణ, దామోదర అష్టక పారాయణ, బ్రహ్మముహూర్తంలో లేవటం, స్నానాది కార్యములు ఆచరించడం, ఇవన్నీ చాలా విశేషం అనమాట. ప్రభుజీ, ప్రతి ఒక్కరికి కూడా ఓర్పు అనేది ఉండాలి, సహనం ఉండాలి, ప్రతిదానికి ఆవేశపడకూడదు, ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అసలు ఓర్పు సహనం గురించి భగవద్గీతలో ఏం చెప్పబడి ఉంది? చాలా చాలా విషయాలు భగవద్గీతలో ఓర్పు సహనం గురించి చెప్పారు. అయ్యా, ఏదైనా సరే సమంగా చూడు,
అది నష్టమైనా సరే, లాభమైనా సరే, మంచి అయినా సరే, చెడైనా సరే, మానమైనా సరే, అపమానమైనా సరే, తథా మాన అపమానయోహో సమదృష్టి కలిగిన వాడే నిజమైన ధీరుడు, ముని అని చెప్తూ ఉన్నాడనమాట కృష్ణుడు భగవద్గీతలో. ఎందుకంటే అండి మనకి సమత్వం చాలా అవసరం, కంట్రోలింగ్ ద ఎమోషన్స్ అనేది చాలా అవసరం. మీకు ఒక విషయం చెప్తాను, చాలా ఈజీ కాదండి, చెప్పినంత ఈజీ కాదు. దానికి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే రాజసీకమైన వ్యక్తులతో, వస్తువులతో, ఆహారంతో మనం అసోసియేట్ అవుతామో అప్పుడు అది మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేమన్నమాట. ఎప్పుడైతే మనం సాత్వికంగా ఉంటామో, ధార్మికంగా ఉంటామో, మీకు ఎగ్జాంపుల్ చెప్పానో లేదో నాకు తెలీదు. ఒకసారి మేము ఒక స్టూడియో నుంచి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి మాతో పాటు నడుస్తూ వస్తున్నప్పుడు ఒక ఆయన పరిగెత్తుకుంటూ ఫాస్ట్గా నడిచేసరికి ఈ వ్యక్తిని భుజాలపైన ఇలా డాష్ అయిందనమాట. కింద పడిపోయాడు. కింద పడిపోయి లేసాడనమాట. లేసేసి నా దగ్గరికి వచ్చి, ప్రభుజీ నేను, అప్పుడు ఆయన మాల వేసుకున్నాడు. అయితే ఆయన చెప్పాడు, ప్రభుజీ నేను మాత్రం మాల వేసుకొని ఉంటే వీడు ముక్కు పలిగేది అని అన్నాడు అనమాట. అయితే అన్న చాలా మంచివాడు అయ్యా, నువ్వు సంవత్సరం పాటు మాల వేసుకొని ఉండు, ఎంతమంది ముక్కులు రక్షింపబడతాయి నువ్వు మాలలో. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు, అరే నేను ఇప్పుడు మాల వేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, ఇలాంటి వస్త్రాలు వేసుకున్నా, కాబట్టి నేను అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు అనే ఒక భావన మనసు లోపల ఉంది. అదే మాల లేకపోయింటే వాడు ముక్కు పలిగిపోయేది, పెద్ద యుద్ధం అక్కడ. సరే, అందుకే ఆధ్యాత్మిక భావన ఎందుకు మనకు కావాలి, ఎందుకు మనం బొట్టు పెట్టుకోవాలి, ఎందుకు మనం మాల వేసుకోవాలి, ఎందుకు మనం సాంప్రదాయంగా ఉండాలంటే ఎప్పుడైతే మనం ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్, చాలామంది అంటారు ఎందుకు ఇవన్నీ అవసరం లేదు, ఇదంతా షో ఆఫ్ అంటారు. కాదండి, ఇవి ఇలా వేసుకున్న వాళ్ళ వల్ల చాలామంది ముక్కులు కాపాడబడుతున్నాయి, చాలామంది బ్రతికి ఆనందంగా ఉంది. ఎందుకంటే మనిషి అంటే ఎమోషనల్ కదా, వెంటనే యాక్ట్ చేయాలనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికత ఏం చేస్తుందో తెలుసా అండి, ఆ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి నడుస్తున్నాడు, వీడు ఏదో త్వరలో ఉన్నాడు కాబట్టి వీడిని డాష్ ఇచ్చి వీడి కింద పడిపోయాడు. వాడు తప్పేమన్నా ఉందా? ఇంటెన్షనల్గా కాదు, ఎవరు చెయ్యరు. కాబట్టి జీవితంలో చాలా ఇలాంటివి ఉంటాయండి. మనం ఆలోచించాం, కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఒక క్షణం ఆగుతారు, ఆగినప్పుడు పరిశీలన చేస్తారు. ఇది మంచిది కాదు అని అనిపిస్తుంది, కానీ ఏమో చూద్దాం, కొన్ని రోజుల తర్వాత మంచి అనిపిస్తుంది. మీకు ఈ కథ చెప్పుంటాను కదా, నేను గుర్రం కథ చెప్పానా మీకు ఒకసారి? లేదు ప్రభుజీ. ఒక వ్యక్తి, ఒక ఆయన ఒక గుర్రం కొనుక్కుంటాడు, డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసేసి గుర్రం కొనుక్కుంటాడు అనమాట. గుర్రం కొనుక్కుంటే పక్కింట్లో వాళ్ళందరూ వచ్చారే ఎంత బాగుంది, నువ్వు గుర్రం కొనుక్కున్నావు, ఎంత బాగైంది నీకు అని అంటారు. సరే అని ఆయన అంటాడు, ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుస్తుంది, భగవంతుడికి తెలుస్తుంది కదా. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఈ గుర్రం పారిపోతుంది ఇంట్లోంచి. అందరూ వచ్చి అంటారు, అయ్యో ఎంత చెడైందయ్యా నీకు, గుర్రం పారిపోయింది, నువ్వు డబ్బులన్నీ ఆ గుర్రం పైన ఇన్వెస్ట్ చేసావు, అది వెళ్ళిపోయింది. ఓ 10 రోజుల తర్వాత ఈ గుర్రం 10 గుర్రాలని పట్టుకొస్తుంది అనమాట ఇక్కడికి, వాళ్ళ ఇంటికి. పట్టుకోగానే అబ్బో ఎంత ఆశ్చర్యం, ఎంత మంచిదైంది, నీకు 10 గుర్రాలు పట్టుకొచ్చింది, 10 గుర్రాలు పట్టుకొచ్చిందంట. కొన్ని రోజులకి ఆ పిల్లవాడు ఇలా హార్స్ రైడింగ్ చేస్తూ కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది వాళ్ళ పిల్లవాడి. అందరూ వచ్చి అయ్యయ్యో చూసావా ఎంత అన్యాయం జరిగింది నీకు, మీ పిల్లవాడు కాలు పోయింది. ఓ 10 రోజులకి ఆ రాజ్యం పైన యుద్ధం ప్రకటించారనమాట. రాజు అన్నారు, ఎవరైతే 18 ఏళ్ళు పైన ఉన్నారో అందరు పిల్లలు వెళ్ళాల్సిందే, మగ పిల్లలందరూ యుద్ధానికి. అందరిని పట్టుకెళ్ళారు, వీడిని పట్టుకెళ్ళలేదు, ఎందుకంటే వీడి కాలు ఇరిగిపోయింది కాబట్టి. యుద్ధంకి వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు, వీడు మాత్రం బతుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏది మంచి ఏది చెడు ఎలా చెప్తామండి? సమయమే నిర్ధారిస్తుంది, మనకు ఓపిక కావాలంటే. ఈ నమ్మకం ఉండాలి, పరమాత్మ నాకు ఏది చేసినా మంచిగా చేస్తాడు. ఇప్పుడు ఆ తల్లి వచ్చింది అనుకోండి, మీరు ఆడుకుంటున్నారు, రేపు ప్రొద్దున ఎగ్జామ్ ఉంది, ఎంత మీరు ఏది చేసినా సరే ఫోన్ కానీ ఆ ఆట కానీ తీసేసి లోపలికి ఇంకో కావాలంటే ఒక చెంప మీద పీకైనా సరే నేను చదివిస్తుంది. అప్పుడు మనం మా అమ్మ అంత రాక్షసి ఇంకొకటి ఎవరు లేరు, మా అమ్మ నా విలన్ అని అనుకుంటాం. కానీ నిజంగా అమ్మ విలనా? కాదు కదా, కాదు, మన పాలు కోసం. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు పెద్దగా అయ్యాక తెలుస్తుంది. నీకు ఈ సమయంలో అది చెడు అనిపిస్తుందేమో, అది ఆ వస్తువు తప్పు కాదు, ఆ వ్యక్తి తప్పు కాదు, ఆ సిచ్యువేషన్ తప్పు కాదు, నీ పరిమితి, నీ మెచ్యూరిటీ లేదు. నువ్వు పెరుగు, అప్పుడు నీకు తెలుస్తుంది ఏది మంచిది. పరమాత్మ ఎవరికీ చెడు చేయరు, ఇది గుర్తుపెట్టుకో. ప్రభుజీ, ఇందాక మీరు చెప్పినట్టుగా అతను మాల్లో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు అని అంటే, నిజంగా అంటే మనం ఒక దీక్షలో ఉన్నన్ని రోజు పర్మనెంట్ మాల వేసుకున్నాం. కానీ ఎప్పుడు ఆలోచించవచ్చు, అరే స్వామి నీకు ఇది నచ్చుతుందా, నేను మాట్లాడే మాట నచ్చుతుందా, నేను చేసే పని నచ్చుతుందా, నేను జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే ఆధ్యాత్మిక భావన అనేది, ఈ స్పిరిచువాలిటీ ఏం చేస్తుంది అడిగితే ఇదే చేస్తుందండి, మనిషిని మారుస్తుంది తప్పకుండా. నేను దీన్ని 100కి 1,000,000 రెట్లు గ్యారంటీతో చెప్పగలను.
అంటే మనం ఆచరించాలి అనుకున్న ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ కుటుంబము, ఈ రెస్పాన్సిబిలిటీస్ మధ్య అంత ఫోకస్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది ప్రభుజీ. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్, మనసు ఉంటే మార్గం ఉంటుంది. నాకు జస్ట్ ఆ సంకల్పం రావాలి. సంకల్పం అనేది అన్నిటికంటే గొప్ప శక్తి, తెలిసిన మీకు. ఆ సంకల్పం ఉందనుకోండి, ఆ డిటర్మినేషన్ ఉందనుకోండి, పరమాత్మ దేనైనా మార్చేయచ్చు. ఎందుకండి ఇప్పుడు అనవసరమైన కోరికలనే మనం అంత మొండిగా సాధించుకున్నప్పుడు, స్వామి నేను ఒక మంచి ధార్మికంగా ధర్మ మార్గంలో నడవాలి అని అనుకుంటే కృష్ణుడు బ్లెస్ చేయలేడా అండి? ఎందుకు చేయలేడు? చేస్తాడు. మనకు ఆ సంకల్పం లేదంతే. ప్రభుజీ, ఇప్పుడు అంటే దీన్ని బట్టి మనిషికి ఓర్పు అనేది ఖచ్చితంగా ముఖ్యం. అయితే రకరకాలుగా జరిగేవి చూస్తున్నాం సమాజంలో, ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో. అటువంటి సమయంలో మన కళ్ళ ముందు చెడు జరుగుతున్నా కూడా అంటే మనం కాలమే దానికి ఒక ఆన్సర్ ఇస్తుంది అని మనం సైలెంట్గా ఓర్పుతో ఉండాలంటారా, ఎదురు తిరగొచ్చు అంటారా? దీని గురించి ఏం చెప్తారు? ఓర్పు, ఓపిక మన సొంత విషయంలో ఓడిపడాలి, కానీ ధర్మం విషయంలో ఓర్పు ఉండకూడదు. ఓర్పు ఉండకూడదు అంటే కత్తి తీసి వేరేవని వేసేస్తా కాదండి. నీకు కృష్ణుడు ఆ సేవ ఇచ్చాడా? అర్జునుడికి చెప్పాడు, మా మనుస్మర యుద్ధచ, నన్ను గుర్తుపెట్టుకుని యుద్ధం చేయి. నీకు చెప్పారా? నీకు చెప్తే అంటే మనకి చెప్తే, మన గురువులు చెప్తే, అరే నువ్వు ఈ విధంగా ధర్మ పరీక్షణ చేయి, ఈ విధంగా ధర్మ పరిరక్షణ చేయి. ధర్మో రక్షతి రక్షిత. దీన్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అన్వయం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా అండి? ధర్మాన్ని రక్షించుకోవటం అంటే ధర్మాన్ని ఆచరించటం, ధర్మాన్ని తెలుసుకోవటం, ధర్మాన్ని ఆచరింప చేయటం. తల్లిదండ్రులు ధర్మాన్ని తెలుసుకొని పిల్లలకి ధర్మాన్ని చెప్పడం, పిల్లలు ధర్మాన్ని ఆచరిస్తే ఇది ఒక విధంగా ధర్మ పోరాటం. అందరు కూడా నేను కత్తి పట్టుకుంటాను అని అంటే అసాధ్యం అండి. కొంతమందికి ఆ సేవ ఉంది, ఎవరికి ఆ సేవ ఉందో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఆ సేవ అలా చేయాలి. కొంతమందికి శాస్త్రాధ్యాయన ధర్మ పరిరక్షణ, అది నువ్వు చేయి. కొంతమందికి ధర్మాన్ని వినటం, ధర్మాన్ని ఆచరించటం, అది నీ ధర్మ పరీక్ష, నువ్వు అది చేయి. కాబట్టి ఒక్కొక్కళ్ళ నేచర్ బట్టి, ఒక్కొక్కళ్ళ ఇంక్లినేషన్ బట్టి ఆ విధంగా గురువుల యొక్క అనుగ్రహంతో మనం సేవ చేయాలి. అంతేకాని మనంతటా నేను ఇచ్చేస్తా అది చేస్తా అని అనుకోకూడదు. ప్రభుజీ, మానవులందరూ కూడా ఖచ్చితంగా భగవత్ ఆరాధనలో ఉండటమే ముఖ్యం. మనుష్య జన్మ వచ్చిందే దానికోసం కదండి. మనుష్య జన్మ వచ్చింది ఎందుకు అని అంటే మనం భగవంతుడిని సేవించి భగవంతుని తెలుసుకొని భగవంతుని చేరడానికి వచ్చింది. కాబట్టి మనిషి భగవదారాధన చేయలేదనుకోండి, ఇంకా మనిషి జీవితం వచ్చి వేస్ట్ కదండి. ఇప్పుడు చూడండి, ఒకళ్ళకి చాలా కష్టపడి ఐఐటి ఖరగ్పూర్లో వచ్చింది సీట్. వాడు వచ్చాక నేను క్యాంటీన్కి వెళ్తాను, నేను సినిమాకి వెళ్తాను, నేను అక్కడికి వెళ్తే ఒరే ఇంత కష్టపడి ఐఐటికి వచ్చిందిరా, చదువుకోరా అని చెప్తా. అంతే కదండి, అవునా కదా? కాబట్టి ఐఐటీలో సీట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వాడు చాలా జాగ్రత్త చదువుకోవాలి. ఎందుకంటే దానికి ఉన్న అస్తిత్వమే అది. అంతే, మనుష్య జన్మకుండే అస్తిత్వమే భగవంతుని తెలుసుకోవటం. దాతో బ్రహ్మ జిజ్ఞాస. భగవంతుడు బ్రహ్మమెవరు, భగవంతుడు ఎవరు తెలుసుకొని ఆ భగవంతుని సేవించడమే మనుష్య జన్మ యొక్క సార్థకం చేసుకున్నట్టు. కాబట్టి మనిషి ఆ పని చేయకపోతే ఇంకా పశువు జన్మ వచ్చిన మేలండి, మనిషి జన్మ వచ్చి కానీ ఇది చేయకపోతే అది. ప్రభుజీ, కృష్ణుడు ద్వాపర యుగంలో మానవ జన్మ తీసుకున్నారు కదా, మరి ఆయన కూడా అప్పుడు భగవతారాధన చేశారా? మానవ జన్మ తీసుకోలేదండి. కృష్ణుడు మనిషిగా పుట్టలేదు. కృష్ణుడు దేవకీ దేవి యొక్క గర్భం నుంచి ఉదయించాడు, సూర్యుడు ఉదయించినట్టు. వసుదేవుడి యొక్క హృదయంకి వచ్చి దేవకీ దేవి యొక్క హృదయంకి వెళ్ళి, దేవకీ హృదయం నుంచి దేవకీ గర్భం నుంచి ప్రకాశితమయ్యారు చతుర్భుజ రూపంతో. మనిషిలా పుట్టాడంటే ఏడుస్తూ పుట్టాడండి. కృష్ణుడు పుట్టినప్పుడు శంఖచక్ర గదా పద్మాలు పట్టుకొని, అమ్మ నువ్వు పూర్ణజన్మలో ఇది, నాన్న నువ్వు ఇది, నన్ను తీసుకెళ్లి గోకులంలో దింపేయండి. ఇది మనిషా అండి? మనిషి చేస్తాడా ఇలా? కానీ ఆయన భగవంతుడి మానవ జన్మ కాదు. ఎలా అండి? ఆ రోజుల్లో పూతన రాక్షసు చంపేసి, తృణావర్తిని చంపేసి, శకటాసుర, కేసి, హరిష్టాసుర, ప్రలంబాసుర, ఆ సుల్నందని చంపేసి, గోవర్ధన అని ఎత్తేసి ఫారెస్ట్ పైన మింగేసి మనిషి చేయగలుగుతాడా? అంటే మానవ రూపంలో పరమాత్మ మానవ రూపంలో కూడా కాదు. కందర్ప కోటి కమనీయ విశేష శోభం. 1000 మంది కందర్పులు వచ్చినా సరే ఆయన ముందు కళ్ళు తిరిగి పందిపోయి అంత అందం కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. కందర్ప అంటే కామదేవుడు, మన్మధుడు. కందర్ప కోటి కమనీయ విశేష శోభ అంటే కోట్ల మంది కందర్పులు కూడా ఆయన ముందు ఒక కాకరోజులా ఉంటారనమాట కృష్ణుడు ముందు. అంత సౌందర్యం, అంత శక్తి, అంత వీర్యం, అంత తేజస్సు, అంత జ్ఞానం కలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయినా సరే నేను అడిగిన క్వశ్చన్ చెప్తాను. బృందావనంలో కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉండేది వ్రజవాసులకి అని అంటే, ఏదన్నా సంహరించిన, ఇంత పెద్ద పూతన అనే రాక్షసిని సంహరించిన చిట్టు చివరికి వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఆవు తోక తీసుకొని కృష్ణుడికి దిష్టి తిప్పి, అయ్యో మా తామకి దిష్టి తగిలింది కదా, నారాయణుడు రక్షింపుగాక. ఇప్పటికీ మీరు బృందావనంలో నందగావ్ అనే ప్రదేశానికి వెళ్తే నంద మహారాజ్ ఆరాధన చేసిన శేషశాయి విష్ణు
ఈ యొక్క మూర్తి అక్కడ కనిపిస్తుంది అనమాట. ఆ శేషసాయి విష్ణు యొక్క మూర్తిని నంద మహారాజ్ ప్రతి నిత్యము ఆరాధన చేస్తూ ఉండేవారు. కృష్ణుడి యొక్క కాంక్ష కోసం ఒక నరసింహస్వామిని కూడా, ఆయనే నరసింహుడు, ఆయనకు ప్రార్థించారు, ఓ నరసింహ మా పిల్లవాడిని కాపాడు, ఓ నరసింహ మా పిల్లవాడిని కాపాడు. ఇప్పటికీ నంద మహల్కి వెళ్తే ఆ నరసింహస్వామి ఆ విష్ణుమూర్తి కనిపిస్తారు అనమాట. ప్రభుజీ, కృష్ణుడు లీలల విషయానికి వస్తే రకరకాల లీలలు అంటే ఆయన ఒక పర్పస్ మీద అక్కడ జన్మ తీసుకున్నా అక్కడ ఉన్నా కూడా ఈ లీలలన్నీ ఎందుకు అంటే మనకి ఏం తెలియజేయడం కోసం మన చూపించారు? కోసం ఈ లీలలు చేసింది. ఆయనకి పాపం ఆయన చాలా పనులున్నా అన్న వదిలిపెట్టేసుకొని ఇక్కడికి వచ్చాడు. ఎందుకోసం అని అంటే ఇప్పుడు చూడండి, మన పరమాత్మకి ఎంత చాలామంది అడుగుతారు, ఏంటి మీ దేవుడికి ఇన్ని లీలలేంటి, అవతారాలేంటి, మా దేవుడు మాత్రం ఎక్కడో పైన స్వర్గానికి అక్కడ ఉంటాడు, అక్కడ నుంచి అన్ని చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఇప్పుడు మీకే చెప్తానండి, మనం ఒక సుడిగుండంలో ఒక వ్యక్తి పోతున్నాడు అనుకోండి, కాపాడండి 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 అని నడుస్తాం. కానీ మనం వెళ్తామా, వదిలేయండి, ఏదైనా తాడుందా అని ఎత్తుకుతాం. తాడేస్తాను అనుకోండి, తాడేస్తే నేను సేఫ్గా ఉండాలి, వాడు సేఫ్గా ఉండాలి, ఎందుకంటే వాడికి మనకి పెద్ద సంబంధం లేదు కాబట్టి ఏం పర్వాలేదు. ఇప్పుడు మేము మాయాపూర్లో ఉన్నాం అనమాట. మాయాపూర్ నుంచి వస్తున్నాం కోల్కతా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. అయితే అక్కడ ఒక ఆయన చెప్తున్నారు, ఒక డివోటీ వాళ్ళ మాయాపూర్లో గంగా నది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమైందట అంటే బోట్ టాపులు అయిపోయింది అనమాట. బోట్ పడిపోయింది, రివర్స్ అయిపోతే ఒక చిన్న పిల్లవాడు నీళ్ళలో పడిపోయాడు, దొరకలేదు. అయితే ఆ పిల్లవాడు పొయ్యాడు, నీళ్ళలో పడిపోయిన మరుక్షణమే వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ కూడా పోయింది అనమాట. నా పిల్లవాడు పోయాడు అనే షాక్లో. అంటే అంత ప్రేమ, అంత అటాచ్మెంట్ అనమాట. పరమాత్మ మనం సంసారంలో పడిపోయి ఇబ్బంది పడుతున్నాము అన్న మరుక్షణం ఆయన కూడా సంసారంలోకి దుంకేశాడు అనమాట. ఎందుకు దుంకేశాడు అంటే మనల్ని కాపాడడానికి. ఎలా కాపాడాడు వీడిని అంటే, వీడికి సినిమా చాలా ఇష్టం కదా అని ఆయన కూడా పాపం సినిమాలో హీరోయిన్ లీలలు ఏమంటారు ఆ మూవీ నడిపినట్టుగా ఆయన కూడా అన్ని లీలలు చేశారు. అయ్యో మనుషుడు ఎప్పుడైనా మన లీలలు వింటాడేమో, లీలలు దర్శిస్తాడేమో, లీలలు చూస్తాడేమో, లీలల గురించి అనుభవిస్తాడేమో, అయ్యో లీలల పైన ప్రేమ పెంచుకుంటే, నా నామం పట్ల ప్రేమ పెంచుకుంటే నా దగ్గరకు వచ్చేస్తాడు కదా అని పాప ఆయన అంత ప్రయత్నం చేశాడు. కానీ మన వాళ్ళు భాగవతం చదవరు, వినరు, భగవద్గీత చదవరు, వినరు. ఎంత అన్యాయం చెప్పండి. స్వామి మన కోసం అంత కష్టపడుతున్నప్పుడు మనం ఎంత కష్టపడాలి స్వామి కోసం? అది ప్రభుజీ, అందరూ అంటే మనం ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలే అని చెప్పి భగవంతుడు అంటుంటారు. అయితే మరి కొంతమంది ఏమో మంచి మార్గంలో వెళ్తుంటారు, కొంతమంది చెడు మార్గంలో వెళ్తుంటారు. అందరము ఆయన బిడ్డలే అయినప్పుడు ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం భగవంతుడు ఎందుకు చేయట్లేదు అంటారు? చేస్తున్నాడు కదండి, ఇంటర్వ్యూ అదే మార్గం. కానీ అందరూ మారట్లేదుగా ప్రభుజీ, కొంతమందిలో మార్పు వస్తుంది. అదే అంటున్నా, పరమాత్మ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు దాయించలేం కదండి. పడుకున్నవాడిని లేపచ్చు కానీ పడుకున్నట్టు నటిస్తున్నవాడిని లేపలేం కదా. పరమాత్మ ఆయన వైపు నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ పరమాత్మ చేసే, ఇప్పుడు చూడండి ఈ వీడియో ఎవరి దగ్గర వచ్చింది అనుకోండి, బై మిస్టేక్ రావట్లేదండి. పరమాత్మ మన గురించి ఆలోచించాడు కాబట్టి ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటాడు. భక్తుల్ని మన దగ్గర పంపించేదే స్వామి అనుగ్రహిస్తే కానీ పంపించడండి. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది, కొన్ని వేల మంది మారుతున్నట్టు మేము చూస్తున్నాం. ఎందుకు? కేవలం శ్రవణం వల్ల. కాబట్టి ఎవరికైతే ఆ ముఖ్యత్వం తెలుసో, ఇప్పుడు చూడండి ఒక ఆయనకి 1 kg వెయిట్ ఉండే వజ్రం ఇచ్చారట. ఆయన ఏమనుకున్నట్టు, బాగానే ఉంది, మా ఇంట్లో ఆ త్రాసు పనిచేయట్లేదు, ఆ కేజీ మాపు చేసి అది లేదని ఈ కేజీ తీసుకొని అక్కడ పెట్టి ఉప్పు పప్పు అన్నీ వే చేసి ఇస్తున్నాడట. అయితే ఒక ఆయన వచ్చిన వాడు చూసాను, అమ్మో 1000 వజ్రం. నేను అన్నాడట, ఒరే ఈ కేజీ మాపు నేను ఇస్తా, ఈ రాయి నాకు ఇచ్చేసే అన్నాడు. సరే ఈ రాయి తీసుకొని నాకు మాపు కావాలని ఆ వజ్రం ఇచ్చేసాడు. వాడు పెట్టుకొని పెద్ద కోట్లు సంపాదించుకున్నాడు. ఎందుకు? వాడికి విలువ తెలియదు. కాబట్టి విలువ తెలియాలండి మనకి. ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువ, ఒక సాధు సాంగత్యం యొక్క విలువ, ఒక భాగవత ప్రవచనం యొక్క విలువ. శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు ఒక విషయం, మనకి ఇంత మనుష్య జన్మలో ఇంతమంది ఎన్నో విషయాలు వింటూ ఉంటే నా దగ్గరికి కృష్ణుడు ఈ విధంగా కృష్ణ భక్తి గురించి చెప్పే విధంగా నాకు తెలిసింది అంటే మనం మారడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు పరమాత్మ యొక్క కృప అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. ప్రభుజీ, ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది వెంటనే అరే నిజంగా ఇలా వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు. కొంతమంది ఏమో అక్కడే ఆగిపోతారు వినడం దగ్గరే, కొంతమంది ముందుకెళ్తారు. ఇలా ఆగిపోయిన వాళ్ళు అనుకుంటారు రేపు నుంచి ఈ బ్రహ్మముహూర్తంలో లేవాలట, లేద్దాము, ధ్యానం చేద్దాము, భగవంతుని స్మరణలో ఉందాము అని. కానీ అనుకున్నట్టుగా చేయలేరు, వదిలేస్తుంటారు ఎక్కడికక్కడ. అలాంటి వాళ్ళు నిజంగా నిత్య జీవితంలో ఏ రకంగా కనుక ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటారు? అంటే మెయిన్ రీజన్ ఆగిపోవడానికి భక్తుల యొక్క సాంగత్యం లేకపోవటం.
ఈ ప్రపంచంలో మనం ఏదైనా మంచి వైపు వెళ్ళాలి అని అంటే చాలా కఠినమైనది. మంచి వైపు వెళ్ళాలి అని అంటే మంచి మనుషుల యొక్క సాంగత్యం కావాలి. అందుకే మనం ప్రతిరోజు ఉదయం పూట ప్రతిరోజు మేము ప్రొద్దున పూట మా భక్తులందరూ కలిసి జూమ్స్లో జపం చేసుకుంటారు. సుమారుగా 500-600 మంది ప్రతిరోజు ప్రొద్దున పూట వస్తారు, జపం చేసుకుంటారు. ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. ఈరోజే ఏకాదశి రోజు మేము భాగవతంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనల నుంచి క్లాస్ చెప్పామన్నమాట. కాబట్టి మీరు మంచిగా మన ప్రణవానంద దాస్ ఛానల్లో మనకి భాగవతం, భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వింటూ ఉండండి. జపా క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటికి వస్తూ ఉండండి. మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఈజీ అయిపోతుంది మంచిగా భక్తి మార్గంలో ముందుకు నడవడానికి. అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణేన ఒక మంచి వాళ్ళ సాంగత్యమే మనల్ని ఈజీ చేసేస్తుంది. మన సంకల్పం ఉండటం ఒకటి, కానీ ఆ సంకల్పరీత్యా మనము వాటిని మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో యూజ్ చేసుకోవటం అనేది ఇంకా ఇంపార్టెంట్. ప్రభుజీ, కృష్ణుడి దగ్గర లేని మాయలు లీలలు ఏదీ లేదు. అయితే గాంధారి శాపం నుంచి నందవంశాన్ని ఎందుకు కాపాడలేకపోయాడు? అసలు గాంధారి శాపం కృష్ణుడి పైన ఏం పనిచేయలేదు, తెలుసా మీకు ఆ విషయం? అవునా ప్రభుజీ? గాంధారి శాపం వల్ల కృష్ణుడికి ఏం అవ్వలేదు. ఇప్పుడు చూడండి, సూర్యుడి పైన నేను ఒక దీపావళి రాకెట్ ఇడిచి పెడతానన్నాను అనుకోండి, సూర్యుడికి ఏమైనా నష్టం అవుతుందా అండి? దీపావళి రాకెట్కి సూర్యుడిని ఏమైనా చేయగలుగుతుందా? అసలే ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు అనుకున్నాడు, ఇప్పుడు చూడు ఈ రాకెట్ని సూర్యుడి పైన వేస్తున్నా నేను, జుమ్ అని వేసాడు అనుకో, అది వెళ్ళి ఢామ్ అని అంటుంది. చూసావా సూర్యుడికి అయింది చూసావా అని. అది వాడి మూర్ఖత్వం. అంతే అంతే. కృష్ణ పరమాత్మ ఆయన లీలలు అవజానంతి మామూఢ మానుషం తనుమాశ్రిత పరంభావమజానంతో. భగవద్గీతలో ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైతే నేను ఈ యొక్క మానవులు ఉండే ఈ లోకానికి లీలలు చేయడానికి వస్తారో మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు. అవజానంతి మామూఢ మానుషం తనుమాశ్రిత పరంభావమజానంతో, నా యొక్క పరతత్వాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే అనిపిస్తుంది కదా, అరే కృష్ణుడు ఇక్కడే మనతో పాటు మన లాగానే నడుస్తున్నారు అది ఇదే. కాబట్టి గాంధారి పెట్టిన శాపం వల్ల కృష్ణుడు అవతార స్వీకారం నుంచి అవతార పరిసమాప్తి చేసేంతవరకు ఏమేం చేయాలో ఆయనకు క్లిస్టర్ క్లియర్ స్కెచ్ చేసుకొని వచ్చారనమాట. క్లిస్టర్ క్లియర్ స్కెచ్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను స్కూల్కి వెళ్ళాలని బయటకు వచ్చాను, షూస్ వేసుకున్నా, అన్నీ వేసుకొని బయటికి వెళ్ళాను, బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. అంతలోపల పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళు బైక్లో వెళ్తారండి స్కూల్కి, వాళ్ళు వెళ్తున్నారు, నిన్ను కూడా దింపేస్తాను అన్నాను అనుకోండి, సరే ఎలా ఉన్నా బస్సు రావడానికి టైం ఉంది కదా, వీళ్ళు ఎలా వెళ్తున్నారు కదా ఎక్కేసి మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ వ్యక్తి దింపేశాక ఈరోజు నేనే స్కూల్కి తీసుకొచ్చాను లేకపోతే వాడు రాకపోతుండే అని ఉన్నాడు అనుకోండి, ఏమైనా ఉందా? ఆల్రెడీ స్కూల్కి తయారయ్యాడు, బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు, బస్సు వచ్చే లోపల వెయిట్ చేస్తున్నారు కదా, ఈయన ఎలా వెళ్తున్నాడు కదా అని వెళ్ళాడు, అంతే కదండి. అలానే పరమాత్మ ఈ విధంగా అవతార పరిసమాప్తి జరుగుతుంది, ఈ విధంగా యదువంశం పరలోకానికి వెళ్ళిపోతుంది అని అన్ని ప్లాన్ ఉంది. గాంధారి నువ్వు నశించుగాక, సరేలే ఎలాగనో ప్లాన్లో ఉంది కదా, ఈవిని కూడా స్వీకరిద్దాం, ఈ మాటలు కూడా స్వీకరిద్దాం అని పరమాత్మ స్వీకరించాను. అంతేగాని గాంధారి శాపం వల్లే అయింది సూర్యుడికి పైన రాకెట్ వేసినట్టు. ఓకే, మన మూర్ఖత్వమే అవుతుంది. ఓకే ఓకే ప్రభుజీ, శ్రీకృష్ణ తులాభారం గురించి తెలుసు కదా, అయితే తులాభారంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరి మన నిత్య జీవితంలో మన మనుషులకి తులసి ప్రాధాన్యత ఏంటి ప్రభుజీ? బృందాయే తులసీ దేవ్యాయే ప్రియాయే కేశవస్య చ విష్ణుభక్తి ప్రదే దేవి సత్యవద్దై నమో నమః. శ్రీకృష్ణ ప్రేయసి, శ్రీకృష్ణకి అత్యంత గొప్ప భక్తురాలు తులసి మహారాణి. మనము చాలా జాగ్రత్తగా తులసి మహారాణి యొక్క ఆరాధన చేయాలి. చాలామంది అనుకుంటారు స్త్రీలు ఒక్కలే ఆరాధన చేయాలి, కాదండి. ప్రతి ఒక్కళ్ళు, పురుషుడైనా స్త్రీ అయినా పిల్లవాడైనా పెద్దవాడైనా వృద్ధుడైనా అందరూ తులసి మహారాణికి ప్రదక్షిణ చేయాలి. 4 ప్రదక్షిణలు చేయాలి, నీళ్లు ప్రతిరోజు సమర్పణ చేయాలి. మా ఆలయాల్లో ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం తులసి ఆరాధన జరుగుతుంది. మీరు చూడండి, ఇస్కాన్ టెంపుల్కి వచ్చి ఆ పూజ ఏదైతే భగవంతుడు ఉండే గర్భగృహంలో ఉంటారో అక్కడ తులసీదేవి కూడా ఉంటుంది. తులసీదేవికి వస్త్రాలు వేసి తులసీదేవిని ఆశీర్వదిస్తారు. విగ్రహ రూపంలో కాదు, తులసి కోటకే వస్త్రాలు సమర్పణ చేసి అక్కడ పెడతారనమాట. ఎందుకంటే ఆవిడ సాక్షాత్తుగా కృష్ణుడి యొక్క పరమ భక్తురాలు. కాబట్టి అందుకే కృష్ణుడికి పెట్టే నైవేద్యం, ఏ అభిషేక ద్రవ్యం, నీరు, దేన్నైనా సరే తులసి వేయకుండా సమర్పణ చేయొద్దు భగవంతుడికి. తులసి పెడితేనే స్వామి స్వీకరిస్తారు. తులసి పెట్టిన నైవేద్యం భగవంతుడు స్వీకరించారు, భక్తులు కూడా అలాంటి నైవేద్యాన్ని స్వీకరించారనమాట. కాబట్టి విష్ణు తత్వానికి ఎక్కడైనా సరే నైవేద్యం పెట్టామంటే తులసి పెట్టి మాత్రమే చేయాలి. కాబట్టి తులసి ఆరాధన ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి నిత్యం కూడా మనం 3 సార్లు నీళ్లు వేసి 4 సార్లు ప్రదక్షిణ చేయాలి. తులసి మహారాణికి దీపం పెట్టాలి తులసి దగ్గర, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని.
ప్రభుజీ తులసిలో కూడా 2-3 రకాల తులసులు ఏ ఉంటుంటాయి తులసి కదా, అయినా ఏదైనా పర్వాలేదు. ఓకే. అయితే ముఖ్యమైన పర్వదినాల్లో తప్ప సాయంకాలం సమయంలో దీపారాధన చేయకూడదు తులసి దగ్గర అని చెప్పి అంటుంటారు ప్రభుజీ. ప్రతిరోజు చేయాలి, ప్రొద్దున రాత్రి భగవంతుడి ఆలయంలో, భగవంతుడి యొక్క పూజా మందిరంలో, తులసి మహారాణి దగ్గర ప్రొద్దున రాత్రి నిత్యము ప్రతిరోజు చేయాలి దీపారాధన. ఓకే. ప్రభుజీ కృష్ణుడి విషయానికి వస్తే గోపికలతో రాసలీలలు ఆడుతుంటాడు బృందావనంలో అని చెప్పి అంటుంటారు. అయితే దాన్ని తప్పుగా కూడా భావించకూడదు అని అంటుంటారు. మరి ఈ కామక్రీడకు క్రీడకు తేడా ఏంటి? అసలు అది కామక్రీడ అని భావించొద్దంటారా? అసలు రాసలీల అంటే ఏంటి, అసలు కామం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, కృష్ణుడు రాసలీల చేసినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా అండి? 6 సంవత్సరాలు. చిన్న పిల్లోడు. 6 సంవత్సరాల పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి, మీరు ఏమంటారు? ఏ దూరం జరుగు, అమ్మాయి దగ్గర ఆడద్దు అని అంటారా మీరు ఎప్పుడైనా? లేదు. మీరు ఎప్పుడైనా అలా చేశారా మీ పిల్లలతో? చేయలేదు ప్రభుజీ. ఎప్పుడైనా అందరు చిన్న చిన్న పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి, ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ చూస్తామని? లేదు. 6-7 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడండి రాసక్రీడ జరిగినప్పుడు, తెలిసినా మీకు? తెలియదు. ఇంకో విషయం చెప్తాను. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే స్త్రీ, కృష్ణుడు అంటే పురుషుడు కాదండి. కృష్ణుడు యొక్క శక్తియే గోపిక. కృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి యొక్క స్వరూపములే గోపికలన్నీ కూడా, శ్రీమతి రాధారాణి కూడా. కృష్ణుడే సాక్షాత్ ఒక పిల్లవాడు. ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటానండి, అద్దంలో చూసుకుంటూ నేను ఇలా అనుకోండి, అద్దం పైన ప్రభుజీ ఎంత ధైర్యం, మా ప్రభుజీని కొడతావా అని అంటారా మీరు? అదే నీ ఇష్టం, ఇక నీ అద్దం నీ రిఫ్లెక్షన్ ఏదైనా చేసుకో, నువ్వు ఎంత ముద్దు వస్తున్నావా నువ్వు రాసి ఒకటైనా పెట్టు, ఏదైనా చేసుకో, అది నువ్వు నీ రిఫ్లెక్షన్, అంతే కదండి. అంతే. కృష్ణుడు ఏ తత్వమో గోపికలది అదే తత్వం. ఆయన యొక్క హ్లాదిని శక్తి స్వరూపములే గోపికలు, దాంట్లో వేరేది ఏ విషయం కాదండి. ఇప్పుడు రాస నృత్యం అంటే ఏంటి అనుకుంటున్నారు? అదొక నృత్యం, ఆనంద స్వరూపం. అది ఒక స్త్రీ పురుషుని మధ్యలో జరిగే, మీరు అంటున్నారు కదా, ఏదో భౌతికమైన సంబంధం కాదండి. అది సాక్షాత్తుగా ఒక జీవాత్మ పరమాత్మ కలిసినప్పుడు పొందే ఆనందాన్ని రాసలీల అని అంటారు. రాసలీల శుకదేవుడికి అన్నిటికంటే ఫేవరెట్ పాస్ టైం భాగవతంలో. శుకదేవుడు ఎవరో తెలుసా అండి? శుక మహర్షి. ఆయన పుడుతూనే తల్లి గర్భం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలాంటి వైరాగ్యం కలిగిన వాడు అని అంటే, ఆయన స్త్రీలు స్నానం చేస్తున్న సరస్సు పక్క నుంచి వెళ్తే స్త్రీలందరూ బిందాస్గా స్నానం చేస్తున్నారనమాట, వస్త్రాలు కూడా కప్పుకోలేదు. వ్యాసుల వారు అడుగుతారు, అయ్యా ఏంటి మీరు అని అంటే, ఆయనకండి స్త్రీ పురుష భేదమే లేదు, ఆయన అంతా ఆత్మజ్ఞాన తత్వంలో రమించేవాడు, కాబట్టి మాకు ఆయన డిఫరెన్సియేషనే తెలియలేదు. ఎందుకంటే స్త్రీకి చాలా తొందరగా పురుషుడి దగ్గర ఏదైనా చెడు భావన ఉంటే కనిపట్టేయచ్చండి. కానీ ఆ స్త్రీలు అంత వైరాగ్యం కలిగిన శుక మహర్షి ఏంటో తెలుసా అండి? ఆవు పాలు పితికినంత సమయం కంటే ఎక్కువ ఒక ప్రదేశంలో ఉండలేరు, అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి. ఆయనకి ఫేవరెట్ లీల రాసలీల. అంటే అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి ఒక భౌతికమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయాలు మాట్లాడతారా అండి? అది కూడా ఎవరి ముందు? పరీక్షిత్ నరేంద్రుని ముందు. వేలాది మంది ఋషులు యోగులు మునులు కూర్చొని శ్రవణం చేస్తున్న ఒక సభలో. కాబట్టి మనం రాసలి భగవంతుడి యొక్క తత్వాన్ని కమెంట్ చేయటం కంటే ముందు అసలు ఏంటి ఆ తత్వము అని చదువుకోవాలి. అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, భాగవతం వినండి, భాగవతం చదవండి. మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో 47 లెక్చర్లు శ్రీమద్ భాగవతం, కేవలం 47 గంటలు మీరు ఇస్తే కృష్ణుడి యొక్క పరిపూర్ణ తత్వం అనేది మనం అర్థమవుతుంది. అది మాత్రం మిస్ చేయకుండా చూడండి. కృష్ణతత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, మొత్తం క్లారిఫై అవుతుంది. ప్రభుజీ వైరాగ్యం అన్నారు కదా, చాలామంది వాళ్ళ లైఫ్లో కూడా అన్ని కష్టాల నుంచి తట్టుకోలేక ఇబ్బందులు పడి దాని నుంచి బయటికి రాలేక వైరాగ్యం చెందుతుంటారు. ఇంకా లైఫ్ వద్దు, ఎందుకు ఈ ఫ్యామిలీ లైఫ్, రకరకాలుగా. అలాంటి వైరాగ్యం నుంచి కొంతమంది డివోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు భగవంతుడికి. నిజంగా అది వైరాగ్యం వల్ల వచ్చిన భక్తి నిజమైన భక్తి అంటారు. ఈరోజే ఒకళ్ళు చెప్తున్నారు, ప్రభుజీ ఈ కష్టం వచ్చి ఉంటే నేను భక్తి మార్గంలోకి రాకపోయి ఉండేదాన్ని అని అంటున్నారు అనమాట. కాబట్టి కొన్నిసార్లు కష్టాలు కూడా మనం భగవంతుడి వైపు పంపిస్తూ ఉంటాయి, ఆనందం కూడా తీసుకెళ్తూ ఉంటుంది, కష్టం కూడా. ఏదైతే మనం భగవంతుడి వైపు తీసుకెళ్తుందో అది నిజమైన. మరి భక్తికి వైరాగ్యం అవసరమా అంటే అవసరం, కానీ వైరాగ్యమే భక్తి కాదు. ఇప్పుడు మన ఈ స్టూడియోకి రావాలి అంటే ఆ డోర్ ఓపెన్ చేయాలి. వైరాగ్యం అనేది డోర్ లాంటిది, అందులోపల నుంచి ప్రవేశిస్తే భక్తి మార్గం లోపలికి రాగలుగుతాం అనమాట. కాబట్టి వైరాగ్యం కావాలి. వైరాగ్య విద్య నిజభక్తి యోగ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశములలో వైరాగ్యము అని అంటే ఏదో ఫల్గు వైరాగ్యము కాదండి, నిజమైన వైరాగ్యం మనకు కావాలి. యుక్త వైరాగ్యము అని అంటారు. ఫల్గు వైరాగ్యము అని అంటే, ఇప్పుడు చూడండి,
శ్మశాన వైరాగ్యము అని అంటారు, ప్రసమ వైరాగ్యము అని. ఇదంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, శ్మశానంలో ఎవరైనా కాలిపోతున్నారనుకో, మనది కూడా అదే గతి కదా. ఇంటికి వచ్చాక ఏం చేసావు అంటే, ఇడ్లీ వద్దు నాకు పెసరట్టు కావాలి. ఏం వైరాగ్యం అండి, పోయేవాడికి ఇడ్లీ తిన్నా సాంబార్ తిన్నా ఒకటే కదండి. రెండోది ఏమనుకుంటుందట అంటే, ఎవరైనా ప్రసవ వేదన ఊ అని అరుస్తున్నప్పుడు, అమ్మో నేను మాత్రం పిల్లల్ని కానీ ఇంత నొప్పి నేను భరించలేను. మళ్ళీ పెళ్లి చేసుకోగానే ఒక పిల్లోడు, రెండో పిల్లోడు, మూడో పిల్ల, నాకు కూతురు కావాలి, నాకు ఇంకో అలాంటివి అనమాట. అలాంటి వైరాగ్యం పనికిరాదు. వైరాగ్యం అంటే ఏంటి, నా దగ్గర ఉన్నదంతా కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తా, యుక్త వైరాగ్యము. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి, ఒక పర్స్ పడిపోయింది అనుకోండి, అమ్మయ్య దేవుడు నాకు ఈ విధంగా కరుణించాడు, డబ్బులు నాకు ఇచ్చాడని తీసుకోవటం ఒక విధి. రెండవది ఏంటి, అయ్యో నాది కాదు కదా వదిలేస్తాను, నేను ముందుకెళ్ళిపోతాను, ఇంకో విధి. లేదు మూడు, అరే పర్స్ పడింది విజిత గారు ఎవరిదేనా అంటే అయిందే అండి ఇచ్చేయటం మూడో విధి. ఏది మంచిది అంటారు ఈ మూడిట్లో? అడిగి ఎవరిది అని ఇవ్వటమే. అంతే కదండి, దాన్ని యుక్త వైరాగ్యం అంటారు. ప్రతి ఒక్కటి తీసుకో, ఎవరికి చెందాల్సిందో వాడికి చెందించు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కృష్ణుడికి చెందిందే కాబట్టి ఆయనకి సమర్పణ చెయ్యి. అది నిజమైన వైరాగ్యం, నిజమైన భక్తి అని అంటే. నీ కోసం నువ్వు వాడుకోకు, పరమాత్మ కోసం ఉపయోగించు, దేశం కోసం ఉపయోగించు, ధర్మం కోసం ఉపయోగించు, భాగవతోత్తముల కోసం ఉపయోగించు, భగవంతుడి కోసం ఉపయోగించు. అది వైరాగ్యం. ప్రభుజీ, భగవంతుని ఆరాధించాలంటే భక్తి ఒకటే ప్రధానమా, శరీరం కూడా శుచిగా ఉండాలి అంటుంటారు. నిజంగా శరీరం శుచిగా ఉండటం అంటే ఏంటి? మీరు అన్నారనుకోండి, ప్రభుజీ మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను కానీ యూనిఫామ్ అయ్యాను, యూనిఫామ్తో ఏం సంబంధం ఉండండి, వాళ్ళకి చదువుకోవడం కావాలి, వాళ్ళు చదువుకోవాలని ఇచ్చి ఉందంటే స్కూల్ వాళ్ళు ఎలా చేస్తారండి? ఏమంటారు, ఫస్ట్ యూనిఫామ్ వేసుకొని రా అంతే కదండి. అవునా కదా, స్కూల్ షూస్ పైన మొత్తం బురద జల్లి పంపించి, బురద ఉంటే ఏంటి, నువ్వు చదువు చెప్పు, ఆయన చదువు నేర్చుకోవడానికి వచ్చావు, నువ్వు చదువు చెప్పడానికి వచ్చావు, షూ బూట్ ఇవన్నీ అంటావేంటి అని అంటారా మీరు? ఏమంటారా, అమ్మ టీసీ ఇస్తాను తీసుకెళ్ళు, మీ పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించు అని అంటారు. అంతేనండి. గోర్లు ఎందుకు కట్ చేసుకోవాలండి, గోర్లకి చదువుకి ఏం పని ఉంది అంటే, మా స్కూల్లో పీటీ సార్ ఉంటే వాడు పెద్ద కర్ర పట్టుకొని పాట్ అని కొట్టేవాడు, గోర్లు పెరిగాయండి. అందరు పీటీ పీరియడ్ ముందు అందరు పళ్ళతో మొత్తం పడేసేసేవాళ్ళు అనమాట, హడలు వచ్చేసేది అనమాట. వామ్మో పీటీ ఈరోజు థర్స్డేనా అని అందరు హడలిపోతుండేవారు అనమాట. మీరు తినారా ప్రభుజీ అట్లా దెబ్బలు? అంటే గోర్లతో కొరికేసాం అనమాట. దెబ్బలు తినే ముందు. ఓకే, తెలివైన మూవ్ అనమాట అక్కడ. అయితే భక్తికి చాలా మంది అడుగుతారు, ఈ శుచి ఏంటి, స్నానం చేయటం ఏంటి, ఇదంతా మూర్ఖత్వం, వీళ్ళంతా చాదస్తం, పైత్యం అని అంటూ ఉంటారు. కాదండి, మీకు భక్తి హృదయంలో ఉండాలి అని అంటే దాన్ని ఎక్స్టర్నల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. శుచి, స్నానం, ప్రొద్దున లేవంగానే స్నానం చేయటం, మనం కాలకృత్యాలు తీసుకున్నాక స్నానం చేయటం, మడితో ఉండటం, అక్కడిక్కడ ముట్టుకోకుండా మంచిగా ప్రేమతో భగవంతుడికి నివేదన చేయటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనకి మంచి వైపు నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి శుచి, శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, ఈ రూమ్ అంతా నీట్గా ఉంది కాబట్టి ప్రశాంతంగా మనం మాట్లాడుకోగలుగుతాం. కెమెరామ్యాన్లు వాళ్ళు పనిచేస్తున్నారు, మనం ఇక్కడ ఇంకా మొత్తం చిందర బిందర పేపర్లు ఇక్కడ పడిపోయి, ఆ లైట్లన్నీ కింద కూసిపోయి, మొత్తం గోలగోలు ఉందనుకోండి, మనకి చెప్పాలి, మాట్లాడాలి, ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ చేయండి తర్వాత చేస్తామంట. అంతే కదండి. అంతే. ఏంటండి మేము ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం, ఇంటర్వ్యూ చేయండి ఇవన్నీ ఎందుకు అని అన్నారనుకోండి, బాగుంటుంది కదా అది. కాబట్టి శుచి, శుభ్రత డైరెక్ట్గా మనసుకి కనెక్షన్. ఇప్పుడు చూడండి, ఇంటికి వచ్చారనుకోండి, ఇంట్లో అన్ని నీట్గా ఉండి చక్కగా సాంబ్రాణి, మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాల ఆరాధన చేశాక సాంబ్రాణి పొగ వేస్తారనమాట. అప్పుడు ఆ ఆధ్యాత్మిక గుడికి వచ్చిన వాతావరణంలో లాగా ఉంటుందన్నమాట. అంతేగాని అన్ని చిందరబందర చేసి అందరు ఇలా పడిపోయి కూర్చున్నారు అనుకోండి, అప్పో ఎందుకు వచ్చాను రా బాబు, ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి మనకి మనసుకి బాహ్యమైన శుచి, శుభ్రత వీటికి కనెక్షన్ ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా తెలుసుకొని మనం శుచి, శుభ్రత పాటించాలి. మన ఛానల్లోనే సదాచారము అనే ఒక కోర్స్ మనం చేసామన్నమాట. ప్రణవానంద దాస్ ఛానల్లోనే సదాచారం గురించి చెప్పాం. అసలు వంట ఎలా చేయాలి, అసలు మనం శుభ్రత ఎలా మెయింటైన్ చేయాలి, స్నానం ఎలా చేయాలి, అన్ని విషయాలు అందులో ఉన్నాయి. 7 లెక్చర్లు ఉంటాయి, మొత్తం శుచి, శుభ్రత గురించి తెలుసుకోవచ్చు అనమాట. అది కూడా వినండి, చాలా మంచి పనికొస్తుంది. ఓకే ప్రభుజీ, చాలామంది కాదు, ప్రతి ఒక్కరు కూడా అసలు ఏది శాశ్వతం కాదు అని అందరూ చెప్తుంటారు. అయితే అది తెలిసి కూడా మనం అన్నిటిపైన వ్యామోహం పెంచుకోవడము, ఈ బంధాలు, బంధుత్వాలు, వీటన్నిటిపైనే ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎంతసేపు కూడా లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతుంటాము. అసలు ఏంటి, నేను ఎందుకున్నాను, ఎందుకు వచ్చాను, అసలు ఎందుకు జీవించున్నాను, నేను అసలు ఏం చెయ్యాలి అనేది ఎలా అర్థమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం. ఇప్పుడు 2 ఎక్స్ట్రీమ్స్లో ఉంటారండి. ఒకటి టూ అటాచ్డ్ లేదా టూ డిటాచ్డ్. భక్తి అలా కాదు. భక్తి
అండర్స్టాండ్ యువర్ పొజిషన్. నువ్వు భగవంతుడి యొక్క దాసుడివి, నువ్వు భగవంతుడి యొక్క దాసుడు, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి. కాబట్టి ఇప్పుడు చూడండి, మీకు మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, మాకు ఏదన్నా వస్తువు కానీ ఏదన్నా మేము యూజ్ చేసాం అనుకోండి, ఫస్ట్ దానిపైన ఐసీఓ ప్రణవానంద దాస అని రాస్తాం మేము. ఐసీఓ అంటే ఇన్ కేర్ ఆఫ్, అంటే ఇది నాది కాదు, నాకు కృష్ణుడు ఇచ్చింది, నేను దీని కేర్ టేకర్ని మాత్రమే. ఈ భావన ఉండాలి నీ కొడుకు పైన, భార్య పైన, భర్త పైన, ఇల్లు పైన, గాడి పైన, చుట్టాల పైన, వస్తువుల పైన, అన్నిటికీ ఇదే భావన. ఇది పరమాత్మ భగవంతుడు నాకు ఇచ్చాడు, దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా. కానీ ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. నా ప్రేమ భగవంతుడి పైన. భగవంతుడు ఇచ్చిన వస్తువు, ఇప్పుడు నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, ఎంత బాగా పెట్టుకుంటారే, ప్రభుజీ ఇచ్చారు ఈ గిఫ్ట్ని, జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు? గిఫ్ట్ పైన ప్రేమ లేదా ఒక వ్యక్తి పైన గౌరవమా? ఇప్పుడు మీకు చాలా ప్రేమతో మీ తమ్ముడు కానీ, అన్నయ్య కానీ, చెల్లి కానీ, అక్క కానీ ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఐఫోన్ ఇచ్చారు. ఐఫోన్ నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకు నీకు ఐఫోన్ ఇష్టము అని అంటే, అయ్యో మా తమ్ముడు, అక్క, చెల్లి, అన్న ఎవరో ఒకరు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి. అన్నకి యాక్సిడెంట్ అయింది, పోతే పోనీ ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్ చూసుకుంటాను అన్నారు అనుకోండి, అరే నీకు అన్న ముఖ్యమా ఐఫోన్ ముఖ్యమా? నాకు ఐఫోన్ ముఖ్యం అని అంటే నిజంగా అన్న పైన ప్రేమ అండి? లేదు లేదు, అవును. అన్న పైన ప్రేమ మీకు ఆ ఫోన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. అన్న ఇచ్చాడు కాబట్టి నాకు ఇది ప్రేమ అని అనిపిస్తుంది. అట్లనే భగవంతుడు అయిన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అన్ని సంబంధాలు బాగుంటాయి. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా భగవంతుడితో కనెక్షన్తో చూస్తాం కాబట్టి. ఎప్పుడైతే భగవంతుడిని తీసేస్తామో జీవితంలో మన స్వార్థం, ఆవిడ అనుకుంటుంది ఆవిడ స్వార్థం, నేను అనుకుంటాను నా స్వార్థం, పిల్లలు అనుకుంటారు నా స్వార్థం, తల్లిదండ్రులు అనుకుంటారు నా స్వార్థం, అత్తమామలు అనుకుంటారు వాళ్ళ స్వార్థం. కానీ ఎప్పుడైతే కుటుంబం మొత్తం కలిసి భగవంతుడిని ఆశ్రయిస్తుందో అప్పుడు అందరూ కృష్ణుడికి ఏది మంచిది, కృష్ణుడు నేను ఏం చేస్తే నాతో ఆనందంగా ఉంటాడు అని ఆలోచించి ఆ విధంగా చేస్తాను. ఇదే భక్తి అంటే. అందుకే శ్రీల ప్రభుపాదుల వారికి వాళ్ళ గురువు గారు చెప్పారు, ఎవ్రీథింగ్ క్యాన్ కమ్ లేటర్, ది మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ కృష్ణ కాన్షియస్నెస్. భక్తి ప్రపంచంలో ఉంటే అన్ని రకాల సుఖములు, అన్ని రకాల స్వాంతనలు, అన్ని రకాల సౌఖ్యం చేకూరుతుంది, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఇది ముఖ్యం. ప్రభుజీ, ఎక్కువగా ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కృష్ణుడి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మరి కృష్ణుడి సోదరుడు బలరాముడి పాత్ర గురించి కానీ ఆయనకు సంబంధించిన విశేషాలు ఎందుకని తెలియదు? బలరాముడు ఎందుకండి, మేము ఎన్నోసార్లు బలరామ జయంతి పెద్ద ఉత్సవం మా ఆలయాల్లో, తెలుసా మీకు? మా సాంప్రదాయంలో బలరాముడి ఉత్సవం కానీ, బలరాముడి యొక్క లీలలు చర్చించుకోవటం కానీ చాలా ముఖ్యంగా చేస్తాం. మీరు ఎప్పుడైనా